ఎలుక వచ్చి పిల్లి బావనేమనన్నది, అలుక వీడి తన ఇంటికి రమ్మనన్నది. అసలు పిల్లి అలిగి ఏల కూరుచున్నది, ఎలుక పిల్ల ఎన్నడేమి పెట్టలేదని. విందు చేతు నేడు నీవు రమ్మనన్నది, ఎలుక మాటలకు పిల్లి నవ్వుకొన్నది. భూమి అడుగులోన ఎలుక కిల్లు ఉన్నది, ఇంటిలోన దానికొక్క తల్లియున్నది. ఇల్లు చూసి పిల్లి ఎంతో మెచ్చుకున్నది, భూమిలోన ఎలుక మేడ పెద్దగున్నది. గదులలోన ధాన్యాలు నిండియున్నవి, గోధుమల బియ్యాల రాసులున్నవి. కందిపప్పు, పెసరపప్పు, సారపప్పు, జీడిపప్పు, కలకండ, పంచదార, బెల్లాలు, గొల్లాలు, మర్మరాలు, చక్కిలాలు, అటుకులున్నవి. మనుగు, బూరె, పూర్ణాలు, అరిసెలున్నవి. వంట ఇంటి నుండి నేతి వాసనొచ్చెను, వాసనతో పిల్లి నోట నీరు వచ్చెను. కొత్త చుట్టమొచ్చెనని ఎలుక తల్లి మురిసింది, వెండి పూల పీట మీద పిల్లిని కూర్చోమన్నది. అరిటాకు విస్తరిలో అన్నం వడ్డించారు, కూరలన్నీ చుట్టూ వేసి చారు గిన్నె పెట్టారు. పిల్లి అన్ని వంటకాలు చల్లగాను కలియజూసే, కొద్ది కొద్దిగా నాలుక కద్దుకొని రుచి చూచే. అన్నిటికన్నా పిల్లికి ఎదుటనున్న ఎలుక పిల్లి రుచిగానున్నట్లు తోచె, దానిని తినుటకు చూచే. నోట కరుచుకొని ఎలుకను పిల్లి ఉరుక ప్రయత్నించెను, తల్లి ఎలుక రోకలితో తల మీదొక్కటి దంచెను. ఎలుక పిల్ల నోటి నుండి ఎగిరిపడ్డది, పిల్లి పరుగు తీసి బయటి వాసరలో పడ్డది. ఈటెలతో బల్లెలతో ఎలుకలన్నీ వచ్చెను, పిల్లి పోయి ఒక తీగల పొదలోపల చొచ్చెను. పిల్లిని బయటకి లాగగా ఎలుకలన్నీ ప్రయత్నించే, తుదకు వీలుగాక పక్క త్రోవలందు పొంచే. ఎలుక లేగెనని పిల్లి ఇవతలికే తెంచే, ఇంతలోన ఎలుకలన్నీ పిల్లి పైకి దూకే.